చనిపోయిన మీ వాళ్ళు మీ కలలో కనిపిస్తున్నారా? అలా ఎందుకవుతుంది? అలా కనిపిస్తే ఏమవుతుంది? సాధారణంగా ఎవరికైనా చనిపోయిన తమ పూర్వీకులు, పెద్దవారు కలలో కనిపించడం సహజమే. అయితే ఇలా వారు కలలో కనిపిస్తే దానికి అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెప్తుంటారు. చనిపోయిన వారికి కర్మలు సరిగ్గా చేయలేదేమో, అందుకే వారు కలలో కనిపిస్తున్నారు అని ఒకరంటారు. ఇంకొందరైతే చనిపోయిన వారికి మీరంటే బాగా ప్రేమ ఉందేమో, లేదంటే ద్వేషం ఉందేమో, అందుకే తరచు కలలోకి వస్తున్నారు అని అంటారు. మరికొందరు ఇంకా వేరే ఏవో కారణాలు చెప్తారు. అయితే మీకు తెలుసా, చనిపోయిన వారు అలా కలలోకి రావడం వెనుక వేరే అర్థాలు దాగి ఉన్నాయని? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో ఒక్కో వర్గం వారు తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా చనిపోయిన వ్యక్తులకు 15 రోజులలోపు కర్మకండలు పూర్తి చేస్తారు. అంతేకాదు, నెలకోసారి మాసికం, ఏడాదికోసారి సంవత్సరికం చేసి చనిపోయిన వారిని తలుచుకుంటూ కర్మలు చేస్తే దాంతో వారి ఆశీస్సులే కాకుండా చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారి కుటుంబాలకు కలుగుతాయట. అగ్ని పురాణం, గరుడ పురాణం, వాయు పురాణంలో దీని గురించి రాసి ఉంది. ఈ క్రమంలో అలా కర్మలు చేస్తే కుటుంబాలకు అంతా మంచే జరుగుతుందట. చనిపోయిన వారు కలలో ఆనందంగా ఉన్నట్లు, ఆశీర్వదించినట్టు కనిపిస్తే అప్పుడు ఆ కల వచ్చిన వారికి అంతా మంచి జరుగుతుందట. ఎవరైనా వ్యక్తులు ఏదైనా యాక్సిడెంట్లోనో లేదంటే ప్రకృతి విపత్తులోనో మృతి చెందకుండా సహజ సిద్ధంగా మరణిస్తే అలాంటి వ్యక్తుల కుటుంబాలకు చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మెండుగా ఉంటాయట. ఎవరైనా వ్యక్తులు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా పెద్దవారు సహాయం చేస్తే అప్పుడు వారు చనిపోయిన తమ పూర్వీకుల ఆశీస్సుల వల్లే ఇలా జరిగిందని తెలుసుకోవాలి. ఎవరికైనా కలలో పాము కనపడితే చనిపోయిన వారు పూర్వీకుల ఆశీస్సులు వారికి బలంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఆ పూర్వీకులు కూడా ఏదో ఒక లోకంలో సుఖంగా ఉన్నారు అని అనుకోవాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యాలు నెరవేరినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అదంతా చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సుల వల్లే అని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు తోడబుట్టిన వారితో సరిగ్గా మెలుగుతూ వారిని బాగా చూసుకుంటున్న వారికి కూడా చనిపోయిన పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయట.